రాజధాని అమరావతి పేరిట చంద్రబాబు రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందని, రియల్ ఎస్టేట్ మాఫియా పేటరేగిపోతుందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. 1 కిలోమీటర్ అభివృద్ధి చేయలేదు కానీ వేల ఎకరాలు సేకరించడం ఎందుకు అని ప్రశ్నించారు. మున్సిపాలిటీ కావాలా, అంతర్జాతీయ రాజధాని కావాలా అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. భూములు ఇచ్చిన రైతులకే కాన్ఫిడెన్స్ లేదు. మళ్ళీ రెండో ఫేజ్ కింద రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూములు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం భరోసా కలిగించకుండానే 54,000 ఎకరాలలో ఫస్ట్ ఫేజ్లో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు దిక్కులేదు. రిటర్నబుల్ ప్లాట్లు ఇంతవరకు వాళ్ళ చేతులలో పెట్టలేదు. ఆన్లైన్లో ఉన్నాయంటున్నారు, రిజిస్ట్రేషన్ అయిందంటున్నారు, పేపర్లో ఉందంటున్నారు. కానీ చాలామంది రైతులకి కనీసం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కనీసం ఆ భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు, ఎలక్ట్రిసిటీలు, గట్రాలు వాళ్ళకు తయారు చేసి ఆ భూములు ఇదిగో మీ భూములు అని 11 ఏళ్లుగా వాళ్ళ చేతుల్లో పెట్టింది లేదు. 11 ఏళ్లుగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు, మా భూములు ఎప్పుడొస్తాయని. వాళ్ళకే ఇవ్వలేదు. ఇక సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మళ్ళీ భూములు సేకరించడానికి మీరు రెడీ అయ్యారు అంటే ఈ రైతులకు భరోసా ఎక్కడి నుంచి కల్పిస్తారు? మీరు ఏ కాన్ఫిడెన్స్తో మీకు మళ్ళీ రైతులు భూములు ఇవ్వాలి? మీరు ఫస్ట్ ఫేజ్లో సేకరించిన భూముల్లో డెవలప్మెంట్ జరిగితే ఆ డెవలప్మెంట్ను చూసి మా భూములకు మంచి రేట్ వస్తుంది అని రైతులు అనుకోవడం తప్ప, ఆ బెనిఫిట్ వాళ్ళు కలగడం తప్ప, అదేది వాళ్ళు ఆశించకూడదు అన్నట్టుగా ఫస్ట్ ఫేజే మీరు డెవలప్ చేయక, ఫస్ట్ ఫేజ్లోనే రైతులకు మీరు కాన్ఫిడెన్స్ ఇయ్యక, సెకండ్ ఫేజ్లో రైతులకు దగ్గర నుంచి కూడా మీరు భూమి లాక్కోవడం అంటే ఇది దుర్మార్గంగా మీకు అనిపించటం లేదా? నిజానికి మన రాజధాని విభజన చట్టంలో ఒక భాగం. మనకు రాజధాని కట్టాలి అన్నది కేంద్రం మనకిచ్చిన వాగ్దానం. ఇది విభజన హక్కు మనది అయినప్పుడు ఎందుకని ఈ హక్కుని మీరు నిలదీసైనా సరే సాధించలేకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. విభజన హక్కు రాజధాని అయినప్పుడు 1,00,000 కోట్లైనా 2 లక్షల కోట్లైనా ఇది కేంద్రం బాధ్యత కదా, కేంద్రం కట్టాలి కదా, కేంద్రం ఇవ్వాలి కదా. మరి మోడీ గారు ఏం చేశారు? 10 సంవత్సరాల కింద చెప్పారు, చెంబుడు నీళ్లు తెచ్చారు, తట్టడు మట్టి తెచ్చారు, శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల క్రితం మన మొఖాన మట్టి కొట్టిపోయారు. ఆ తర్వాత 10 సంవత్సరాలలో కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ మాటలేమో మోడీ గారు ఢిల్లీని తలపించే రాజధాని కడతానని చెప్పారు. అసలు రాజధాని కట్టాల్సిన బాధ్యత, భారం నాది అన్నారు. మరి మాటలేమో కోటలు దాటుతాయి, కానీ చేతలేమో గడప కూడా దాటవు. పైసా ఇవ్వడానికి మీకు మనసు రాదు. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఒక సభ పెట్టారు. 25 బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఇక ఇన్సూరెన్సు కంపెనీలు వాటెవర్ చేసుకుని పోయారు. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే ఆ సభ అంతా సరిపోయింది. వాళ్ళు శాలువాలు వేసుకోవడము, ఒకరికొకరు వాళ్ళు దండలు వేసుకోవడము, ఇదే సభ అంతా ఇదే జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్గా మన రాష్ట్రానికి వచ్చారే, కనీసం మనకు రాజధాని విషయంలోనైనా సహాయం చేస్తాము అని ఒక్క మాట అయినా చెప్పగలిగారా? మరి దేనికి పొగిడారు? మనకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని పొగుడుతున్నారా? లేక పోలవరం ఎత్తు 45 మీటర్లకు కాకుండా 41 మీటర్లకే కుదించినందుకు పొగుడుతున్నారా? విశాఖపట్నం స్టీల్స్లో మన క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దాని నష్టాల పాలు చేస్తున్నందుకు పొగుడుతున్నారా? లేక అమరావతికి కట్టియాల్సిన బాధ్యత వాళ్ళదైనప్పుడు నిధులు ఇవ్వకుండా అప్పులు మాత్రమే ఇస్తున్నందుకు పొగుడుతున్నారా? దేనికి పొగుడుతున్నారు? కూటమి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అసలు మనకి ఏం అవసరం అండి అప్పులు? ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ప్రకారం అయితే 54,000 ఎకరాలకు గాను 91,000 కోట్ల రూపాయలు
దాన్ని డెవలప్ చేయడానికి ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇంకొక 44,000 ఎకరాలు సెకండ్ ఫేజ్లో సేకరిస్తే దానికి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మొత్తానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ తీసుకున్న 91,000 కోట్ల రూపాయలను తీసుకున్న ఈ ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు 26,000 కోట్ల రూపాయలు అయితే రుణాలు శాంక్షన్ అయినాయి అదనంగా ఇంకొక 32,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ రుణాలు వస్తున్నాయి. ఈ 60,000 కోట్ల రూపాయలు కాకుండా ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేసుకోవాలన్నా ఇంకొక 30,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ ఫేజ్కి మాత్రమే. ఫస్ట్ ఫేజ్కే 90,000 కోట్ల రూపాయలు అయితే ఇక సెకండ్ ఫేజ్కి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అయితే అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీరు రాజధాని కడదాం అనుకుంటున్నారా? ఈ అప్పులు మనకు అవసరమా? మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ మన భూములు మనమే అమ్ముకొని ఆ అప్పులను తీర్చుకోవాలనా? అసలు ఏం అవసరం అండి? అప్పు